హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ జువాలజీ ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేటువంటి లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. డిఫైన్ ఆటవిజం విత్ యాన్ ఎగ్జాంపుల్. ఆటవిజం అంటే ఏమిటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గురించి చూసుకున్నాం. ద సడన్ రీఅపియరెన్స్ ఆఫ్ సమ్ వేస్టిజియల్ ఆర్గాన్స్ ఇన్ వెల్ డెవలప్డ్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఆటవిజం. సడన్గా మళ్ళీ కనిపిస్తాయంటే ఆర్గాన్స్, వేస్టేజియల్ ఆర్గాన్స్ అనేవి ఉపయోగం లేనటువంటి ఆర్గాన్స్ సడన్గా జనరేషన్లో కనిపించడాన్ని ఆటవిజం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికల్లా టైల్స్ అనేవి, తోకలు అనేవి అంతకుముందు పాత జనరేషన్లో ఉండేటివి, అంటే మంకీస్ వాటికి ఉండేటివి. ఈ డెవలప్ ఆర్గానిక్ ఎవల్యూషన్ జరిగేటువంటి క్రమంలో హ్యూమన్స్ దగ్గరకు వచ్చేసరికల్లా టెయిల్ అనేది వేస్టేజియల్ ఆర్గాన్గా మారిపోయింది. అంటే మంకీస్ అప్పుడు, మిగిలినటువంటి యానిమల్స్, కౌస్ కానీ బఫెలోస్ కానీ అటువంటి యానిమల్స్ అప్పుడు టెయిల్స్ అనేవి ఉపయోగకరంగా ఉండేవి. కానీ హ్యూమన్స్ జనరేషన్కి వచ్చేసరికల్లా వేస్టేజియల్ ఆర్గాన్గా, అంటే ఉపయోగకరం లేనటువంటి ఆర్గాన్గా మారిపోయింది. ఉపయోగం లేనటువంటి టెయిల్ అనేది అకస్మాత్తుగా ఇప్పుడు పుట్టేటువంటి జనరేషన్లో ఉన్నటువంటి ఎవరికైనా ఒక బేబీకి వస్తే దాన్ని ఆటవిజం అంటారు. అంటే ఉపయోగం లేనటువంటి ఆర్గాన్, ఎప్పుడో గతంలో మన యాన్సిస్టర్స్కి ఉన్నటువంటి ఆర్గాన్ అనేది ఈ జనరేషన్లో న్యూగా అపీరియన్స్ అవ్వటాన్ని ఆటవిజం అంటారు. ఎగ్జాంపుల్, టెయిల్ ఇన్ న్యూబోర్న్ హ్యూమన్. అంటే టెయిల్ అనేది, తోక అనేది ఇప్పుడు పుట్టినటువంటి బేబీకి రావటాన్ని ఆటవిజం అంటారు. ఇది ఎగ్జాంపుల్. ఇది మన 2 మార్క్స్ క్వశ్చన్. వేస్టేజియల్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్స్. మన హ్యూమన్ యొక్క బాడీ లోపల మొత్తం ఉపయోగం లేనటువంటి ఆర్గాన్స్ అనేవి నియర్లీ దగ్గరగా 180 ఆర్గాన్స్ అనేవి ఉంటాయి, మన బాడీలోనే ఉంటాయి. కానీ అవి మనకు ఉపయోగం లేనివిగా ఉంటాయి. వాటిని వేస్టేజియల్ ఆర్గాన్స్ అంటారు. ఆర్గాన్స్ ఫంక్షనల్ ఇన్ యాన్సిస్టర్స్. అంటే మన పూర్వీకులకి ఆర్గాన్స్ అనేవి ఫంక్షనల్గా, అంటే వర్క్ చేసేవిగా పనిచేస్తూ ఉంటాయి, వర్క్ చేస్తూ ఉంటాయి. ఫంక్షనల్గా అంటే పనిచేసేటువంటి ఆర్గాన్స్గా ఉంటాయి. ఎవరి లోపల? యాన్సిస్టర్స్ లోపల. అంటే మన పూర్వీకులకి ఈ ఆర్గాన్స్ అనేవి ఉపయోగకరంగా వర్క్ చేసే విధంగా ఉంటాయి. నాన్ ఫంక్షనల్ అండ్ రెడ్యూస్డ్, అంటే ఎటువంటి వర్క్ చేయకుండా కొంచెం తగ్గించబడి ఉండేటువంటి ఆర్గాన్స్ ప్రజెంట్ జనరేషన్లో జరుగుతూ ఉంటాయి. దీన్ని ఆటవిజం అంటారు. ఎగ్జాంపుల్, హైండ్ లిమ్స్ ఇన్ పైథాన్. కొండ చెరువులకి ఇప్పుడు చూసేటువంటి మనం కొండ చెరువులు చూస్తే వాటికి వెనక కాళ్ళు అనేవి ఉండవు. కానీ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి కొండ చెరువులు పైథాన్ యొక్క యాన్సిస్టర్స్కి హైండ్ లిమ్స్ ఉండేవి, అంటే వెనక కాళ్ళు అనేవి ఉండేటివి. ఇప్పుడు ఏమైపోయినాయి, ఆ హైండ్ లిమ్స్ అనేవి లేకుండా వెళ్ళిపోయి ప్రజెంట్ జనరేషన్లో ఉండేటువంటి వాటికి ఎటువంటి హైండ్ లిమ్స్ అనేవి కూడా ఉండవు. హైండ్ లిమ్స్ అండ్ పెల్విక్ గర్డిల్ ఇన్ వేల్. వేల్స్ లోపల, అంటే సముద్రంలో ఉండేటువంటి వేల్స్ లోపల వాటికి వెనక కాళ్ళు అనేవి ఉండేవి. దాంతోపాటు పెల్విక్ గర్డిల్, ఈ పెల్విక్ రీజన్లో ఉండేటువంటి పెల్విక్ గర్డిల్ కూడా ఉండేది. అది ఎవరికి? ఇప్పుడున్నటువంటి వేల్స్ యొక్క యాన్సెస్టర్కి, ఇప్పుడున్నటువంటి వేల్స్ యొక్క పూర్వీకులకి వెనక కాళ్ళు ఉండేవి, అలాగే పెల్విక్ గర్డిల్ కూడా ఉండేది. కానీ ఈ జనరేషన్లో అది ఉపయోగం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాటికి అవి మొత్తం కూడా రెడ్యూస్డ్ ఆర్ నాన్ ఫంక్షనల్గా ఉంటాయి. మెమరీ గ్లాండ్స్ ఇన్ మేల్స్. హ్యూమన్స్లో, అంటే మేల్ లోపల మెమరీ గ్లాండ్స్ ఉంటాయి. ఈ మెమరీ గ్లాండ్స్ అనేవి మేల్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఫీమేల్ కంటే బేబీకి మిల్క్ ఇవ్వటం కోసం, మిల్క్ ప్రొడక్షన్ కోసం యూజ్ ఉంటుంది. కానీ మేల్స్కి ఎటువంటి యూజు లేదు. ఇది వేస్టేజియల్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ లోపల. అలాగే ఇయర్కు ఉండేటువంటివి కూడా, ఇయర్ పిన్నా కూడా యూజ్లెస్, దాన్ని కూడా వేస్టేజియల్ ఆర్గాన్ అంటారు. వీటితో పాటు ఇంకా అపెండిక్స్, వెర్మిఫామ్ అపెండిక్స్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్కి కింద. ఆ అపెండిక్స్ కూడా వేస్టేజియల్ ఆర్గాన్.